పోతే ఏమైతుంది, కొన్ని మార్పులు చేర్పులు వస్తాయి. మార్పులు చేర్పులతో కాదండి, అది నిజమైన వస్తువు మన దగ్గర ఉన్నది. కాబట్టి మన మనసు మంచిగా చేసుకోవాలంటే బాగా పెదవులు ఆడించకుండా నువ్వు ఏడ కూసున్నా గోడలాగా కూర్చోన్నట్లండి. సత్సంగం చెప్పేటప్పుడు చాలా దీనేర్పంగా ఉండాలన్నట్టు. ముందట కూర్చుని కూడా తప్పేనట. ఎందుకు తప్పు? నడిచిన వాళ్ళు ముందట కూర్చోన్నట్టు మాయ చెప్పుకోట్లు. ఎవరైతే నడుస్తారో వాళ్ళు ముందట కూర్చోవాలి. కానీ నా సొంటి దాని రోగం ఏమున్నదంటే అవతల ఆట కూర్చుంటే ముచ్చటాడతారని కాదు, ఒకటే భయం. ఇక నడుచుడు ప్రయత్నంలో ఉన్నా నేను నడుస్తలేను, నడవాలి. కానీ మంచి మాటలు దొరికినప్పుడు భగవంతుడా ఎప్పటికీ ఈ రోజులే ఉంటే బాగుంది. ఈ రోజులు అంటే మంచి మాటలు దొరికినప్పటి రోజు. నామము అంటే పెద్దనైనటువంటి గొప్పనైనటువంటి నామం ఏదని కాదు. నామం వలనే బాగుపడతామని కాదు. నాకు సత్సంగం మీదైతేనే ఇంకా బాగుపడతాం అనిపిస్తుంది. నామమేమో ఏదో రోగం కూడగొడుతుంది, రాగం తీస్తే రోగం పోతుంది అని మహాత్ములు అంటారు. ఆ రాగంతో రోగం పోవచ్చు, కానీ మనసు శ్రవణం చేస్తేనే శ్రవణం, కీర్తనం, విష్ణు శరణం, అర్చనం, వందనం, దాస్యం, సత్యం, ఆత్మ నివేదనం 9 రకాలు ఉన్నాయట. మనం వినేటువంటి భాగ్యం కలగాలేంటి? మహాత్ములు మన కొరకే పుట్టింది అనుకుంటా. నిజంగానే సాగంటి కోటేశ్వరరావు చెప్పినటువంటి మాటలతోని అదే ఆధారం పట్టుకొని మనకు కూడా ఈ చిన్న చిన్న పల్లెటూళ్ళైనా ఎంత శ్రవణం చేసుకున్న భాగ్యం కలుగుతుందంటే చాలా అదే కావాలి అదే కావాలి. పాపం వీళ్ళందరికీ కూడా ఎక్కువ ప్రేమ ఉంది, కానీ కొంచెం శ్రద్ధ తక్కువ ఉంది. నేను తిడతలేను, నేనేం అంటలేను, కానీ శ్రద్ధ రావాలంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉండాలంటే ఆవేదన ఉండాలి. ఆవేదన ఉండాలంటే ఈ సిలుకలేని సంసారం మీదనే ఇంత ఖర్చు పెట్టుకుంటే మరి నిజమైన సంసారానికి ఎంత ఖర్చు పెట్టాలి? మనకు చాలా ఉండాలి. ఏదో వచ్చిరాని మాటలతో చిన్నపిల్ల ఏది మాట్లాడినా తల్లిదండ్రులు సంతోషపడు తప్ప బాగా ఇంకా వైరాగ్యం రాలేదండి. వైరాగ్యం రావాలంటే ఎంత కావాలి? కాలిన కుండల నీళ్ళు వస్తే నిలుస్తాయి, కానీ మట్టితో చేసి ఆడబెట్టి కుండల నీళ్ళు వస్తే ఎంతసేపు నిలుస్తాయండి? ఎంతసేపు నీళ్ళు. అయ్యో, సప్పట్ల కొరకు కాదండి, దుప్పట్ల కొరకు కాదు, సప్పట్ల కొరకు కాదు. మనం మంచిగా అవటానికి మనం ఎతతోని బతకాలి, ఎతతోని సంసారం చేయాలి, ఎతతోని మనం ఎట్లయితే గెన్నాలి. గీగెన్నుడు ఏమంత సుతారం అండి. ఆ వెనకట అందరూ అడ్డెడు తింటే బుడ్డెడు చేసింది ఆడుతుంది, బుడ్డెడు తింటే అడ్డెడు చేసింది గాడుతుంది. కొంత పెద్ద తప్పు మాటలు మాట్లాడదురండి పెద్దలు. కానీ మనకు 4 మాటలు మాట్లాడితే 4 మాటల కొరకు ఇంకా 6 మాటలు తయారు చేసుకున్నటువంటి మనమందరం ఏడ గుసున్నా ఎంత జపము, ఎంత నామము, ఎంత భగవంతునికి దగ్గర విన్నామో మన గది తెలుసుకోవాలి. రాజా రామచంద్ర భగవానికి జై. జై శ్రీరామ్. అమ్మగారు ఏమనంటే నేను తిడతలేను కొడతలేను అన్నది, కానీ చెబు